వివాహేతర బంధాలు చక్కని సంసారాలను ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తాయో కర్ణాటకకు చెందినటువంటి మహిళా న్యాయవాది ప్రియాంక ఉదాంతమే ఒక ఉదాహరణ. కర్ణాటకలో జరిగినటువంటి ఈ ఘోరం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ప్రియుడితో కలిసి జీవించేందుకు దారుణానికి ఒడిగట్టింది ప్రియాంక. పరారులో ఉన్నటువంటి ప్రియాంకను అరెస్ట్ చేయడంతో ఈ కేసు దర్యాప్తు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. 15 ఏళ్ల క్రిందట ప్రవీణ్తో ప్రియాంకకు వివాహమైంది. వీరికి 11 ఏళ్ల కుమారుడు, అలాగే 5 ఏళ్ల కుమార్తె కూడా ఉన్నారు. చక్కగా సాగిపోతున్నటువంటి వీరి సంసారంలోకి మోహన్ అనే వ్యక్తి వచ్చాడు. ప్రియాంకతో చిన్నప్పుడు కలిసి ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తే కావడంతో మోహన్తో ఆమెకు చనువు పెరిగింది. ఆ చనువు సాహిత్యానికి దారితీసింది. వివాహేతర సంబంధం బలపడింది. ఈ విషయం తెలిసి భర్త ప్రవీణ్ భార్య ప్రియాంకను హెచ్చరించాడు. ఇక చివరకు భర్తను వదిలేసి కుమార్తెను తీసుకొని మోహన్తో వెళ్ళిపోయింది ప్రియాంక. తాను కోటీశ్వరునని ఇక మోహన్ చెప్పడంతో నమ్మేసింది. కానీ అతను ఇళ్ల బ్రోకర్ అని తెలుసుకొని నిర్ఘాంతపోయింది. చేసేది లేక సర్దుకుపోతున్నటువంటి తరుణంలో తమ వివాహితర బంధానికి కుమార్తె అడ్డుగా ఉందంటూ కూడా భావించిన ప్రియాంక మోహన్తో కలిసి ఘాతుకానికి ఒడిగట్టింది. ఒక ప్లాన్ ప్రకారం భర్తకు విడాకుల నోటీస్ పంపింది. ఆపై కుమార్తె చనిపోయిందంటూ తెలియజేసింది. ఇక్కడే తన లాయర్ తెలివితేటలు ఉపయోగించుకోవాలని భావించి తప్పులో కాలేసింది ప్రియాంక. భర్తను నమ్మించేందుకు కుమార్తె పోస్ట్ మార్టం రిపోర్టు కూడా భర్త ప్రవీణ్కు పంపింది. కుమార్తె మరణం అసహజంగా అనిపించి తనకు పరిచయం ఉన్నటువంటి డాక్టర్కు ఆ రిపోర్ట్ పంపడంతో గుట్టు బయటపడింది. చిన్నారి మృతి సహజంగా లేదని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రవీణ్. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూపిలాగడంతో చిన్నారిది సహజ మరణం కాదని హత్యగా గుర్తించి నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. ఇక బండారం బయటపడడంతో ప్రియాంక జంప్ అయింది. హసన్లో ప్రియాంక జాడ కనిపెట్టినటువంటి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మోహన్ మాయమాటలతో ప్రియాంకను లొంగదీసుకున్నట్టుగా కూడా తెలుసుకున్నారు. ఆపై కన్న బిడ్డను దూరం చేసుకుంది. మొత్తానికి పచ్చని సంసారంలో స్వయంగా నిప్పులు పోసుకుంది ప్రియాంక. ఈ హత్యోద్ధాంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు మారింది. డబ్బు సంబంధాలు, అలాగే మానవ సంబంధాలు, పేగు బంధాలు అన్నింటినీ ప్రశ్నించేలా ప్రియాంక ఉదాంతం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. దంపతుల మధ్య చికాకులు కామనే, కానీ వాటిని అధిగమించి సర్దుకుపోతేనే సంసారం అనే బండి చక్కగా సాగుతోంది. ఎక్కడో ఒకచోట రియలైజేషన్ కనిపిస్తుంది, లేదంటే ఇలాంటి విషాదకర మలుపులే ఉంటాయి. ప్రియాంక తన జీవితాన్ని తానే స్వయంగా నష్టపరుచుకుంది. భర్త, 2 పిల్లలతో హ్యాపీగా సాగుతున్నటువంటి సంసారాన్ని చిన్నాభిన్నం చేసుకుంది. విద్యావంతురాలైన చట్ట ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలిసిన ప్రియాంక చేసినటువంటి చిన్న పొరపాటు ఇప్పుడు ఆమెను కటకటాల పాలు చేసింది.